ఎర్లీ మార్నింగ్ 4:45కే నేను గడియారం చూపిస్తున్నానంటే ఎక్కడికో ట్రావెల్ ఉందనే అర్థం. యెస్. మేమైతే తిరుపతి ప్రయాణం మొదలుపెట్టాము. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సమయానికి తగు మాటలు. నేను మీ మానస. ఈరోజు ఈ వ్లాగ్‌లో నేను మా తిరుపతి టూర్ మొత్తం మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఒక్కటే వీడియోలో షేర్ చేస్తున్నానండి. టూ లెంతీగా ఉన్న కంప్లీట్‌గా చూడండి. ఎందుకంటే దీంట్లో నేను వీఐపీ దర్శన్ తాలూకా డీటెయిల్స్ అన్నీ షేర్ చేయబోతున్నాను. ఎక్కడికి వెళ్ళాలి, ఎలా వెళ్ళాలని సో దట్ మీకు ఎవరైనా వెళ్తున్నట్టయితే గనుక తప్పకుండా మీకు ఇన్ఫర్మేషన్ అంతా యూజ్ అవుతుందనమాట. ఫస్ట్ ఎర్లీ మార్నింగ్ లేచి నేను కొంచెం దీపం పెట్టేసుకున్న తర్వాత పిల్లల్ని కూడా లేపి వాళ్ళకి పాలు అవి కలిసిచ్చేస్తున్నాను. ఎందుకంటే మేము ట్రైన్ జర్నీ చేయట్లేదనమాట. సవారీ యాప్ ద్వారా కార్ బుక్ చేసుకున్నాం ఇన్నోవా క్రిస్టా. ఇది 6 మెంబర్స్‌కి అయితే బాగా ఇనఫ్ అంటే కంప్లీట్ హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. బట్ మీ ఇద్దరు చిన్న పిల్లలతో కాబట్టి కొంచెం అడ్జస్టబుల్‌గా అయిందనమాట ప్రయాణం. బట్ ఓకే బానే ఉందనమాట. సో ఇక్కడ మా అత్తయ్య, మావయ్యని కూడా కలెక్ట్ చేసేసుకొని, పికప్ చేసేసుకొని వెళ్ళిపోతున్నాం. ఎక్కడికైనా ప్రయాణానికి వెళ్ళే ముందు ఇలాగా కొబ్బరికాయతో దిష్టి తీసుకోవడం అనేది మాకు అలవాటనమాట. సో, ఇలా కొబ్బరికాయ కొట్టేసి ఇంకా మా ప్రయాణం అయితే స్టార్ట్ చేసేసాం. ఇది మా ఇంటి దగ్గరేనండి. సో, ప్రయాణం అయితే స్టార్ట్ చేసేస్తున్నాం అనమాట. సో, ఫస్ట్ ఇక్కడి నుంచి ట్రావెల్ స్టార్ట్ చేసి అంటే మార్నింగ్ 5:45 5:30 అరౌండ్ 5:45కి మేము ట్రావెల్ అయితే స్టార్ట్ చేస్తాం. బై ద టైమ్ వి రీచ్ దిస్ ప్లేస్ ఇది అన్నవరం అనమాట. అన్నవరం దగ్గర ఏ1 గ్రాండ్ అనే రెస్టారెంట్ దగ్గర ఆగాము. ఈ రెస్టారెంట్‌కి విజిట్ చేయడం ఇది సెకండ్ టైమ్. లాంగ్ బ్యాక్ మేము భద్రాచలం అంటే 6 డేస్ ట్రిప్ వేసుకున్నప్పుడు కూడా ఇక్కడే ఆగాం. ఫుడ్ చాలా బావుంటుందనమాట. యాంబియన్స్ కూడా చాలా బావుంటది. మెయిన్‌లీ ఏంటంటే ఇంకా పెద్దవాళ్ళు చిన్న పిల్లలతో ఉండేటప్పుడు మనకి వాష్‌రూమ్స్ ప్రాబ్లమ్ వస్తుందనమాట. ఇలా కార్ ట్రావెల్ చేసేటప్పుడు. సో, ఆ ప్రాబ్లమ్ లేకుండా మనకి వన్ రెస్టారెంట్‌లో చాలా నీట్‌గా ఉంటాయి వాష్‌రూమ్స్. ఈవెన్ మనం స్నానం అది కూడా చేసేయొచ్చనమాట. ఎవ్వరు మనల్ని ఇక్కడ రిస్ట్రిక్ట్ కానీ, అబ్జెక్ట్ కానీ చేయరు. మీరెవరైనా ఇలా ట్రావెల్ చేస్తూ ఉంటే ఈ రెస్టారెంట్‌కైతే విజిట్ చేయండి. ఒకవేళ మీకు ఈ వాష్‌రూమ్ ప్రాబ్లమ్ అది ఉంటుంది. పర్లేదు వెళ్ళొచ్చా, వెళ్ళకూడదా అనే డౌటే అక్కర్లేదనమాట. అదీ కాకుండా ఇక్కడ మనకి చిన్న షాపింగ్ కూడా ఉంటుంది. శారీస్ షాపింగ్, పోచంపల్లి శారీస్ అవి చాలా బావుంటాయనమాట. మంగళగిరి కాటన్స్ అవన్నీ కూడా ప్యూర్ వీవర్స్ దగ్గర నుంచి తెచ్చి అమ్ముతారు. బట్ నేనైతే కొనలేదు. మనం వెళ్ళేది అది కాదు కదా! సో, చూసి వచ్చేసా అనమాట. బావున్నాయి శారీస్ కూడా చాలా బావున్నాయి. అండ్ నెక్స్ట్ ఇక్కడ ప్రైసెస్ వచ్చేసి చాలా హై ఉంటాయి. అదైతే నోట్ చేసుకోండి. ఎందుకంటే నేను చెప్పానని వెళ్ళి మళ్ళీ ప్రైసెస్ బాలేవు మీరెక్కువ చెప్పారని అనుకుంటారేమో. ఇడ్లీ అయితే స్టార్టింగ్ 2 పీసెస్ ఇడ్లీ రూ. 70 కానీ నేనైతే వర్త్ ఇట్ అని చెప్తానండి. 2 ఇడ్లీ తినేసరికి మాకు స్టమక్ అయితే ఫుల్ అయింది. సో, అందుకని చెప్పేసి తీసుకున్న తర్వాత మైసూర్ బజ్జీ అయితే వీళ్ళ స్పెషల్. చాలా అంటే చాలా ఎక్సలెంట్‌గుంది. ఎప్పుడు తినని మా అత్తయ్య, మామయ్య కూడా తినేసారనమాట బావుందని చెప్పేసి. ఇంకా బయటకొచ్చేసరికి ఫస్ట్ పెడతారనమాట ఇలాంటివి డిస్‌ప్లేలోని పిల్లల్ని అట్రాక్ట్ చేయడానికి, మా ప్రాణం తీయడానికి కూడా. ఇంకా చూడగానే మా పిల్లలు అక్కడికి వెళ్ళి ఆహ్, ట్రిడెంట్ అంట. అది యూఎస్ఏ బ్రాండ్ నుంచి ఇంపోర్టెడ్ చాక్లెట్స్ అవన్నీ ఉంటాయి. సో, అక్కడ, అక్కడ తీసుకున్నారు. రూ. 150 పడింది. ఆ చూయింగ్ గమ్ కాస్ట్ వచ్చేసి. ఇంకా టాయ్స్ రూపంలో కూడా వివిధ రకాల చాక్లెట్స్ కానీ అన్నీ బావున్నాయి కానీ, సో, మా చిన్నోడైతే నాకొద్దు నేను తిరుపతిలో బొమ్మలే కొనుక్కుంటాను. వాడికి కొనేసేయనని చెప్పేసి వచ్చేసాం అనమాట ఇంకా. సో, ఇవి కూడా చాలా బావున్నాయి. అంటే వెరైటీగా ఉన్నాయి. పిల్లలు ఆటోమేటిక్‌గా అట్రాక్ట్ అవుతారు కదా! బ్రేక్‌ఫాస్ట్ అయితే కంప్లీట్ చేసేసిన తర్వాత ఇంకా మా ట్రావెల్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇంకా మేము ఎక్కడ ఆగకుండా స్ట్రెయిట్ విజయవాడ వరకు వెళ్ళిపోయామనమాట. సో, బై ద టైమ్ వి రీచ్ విజయవాడ ఇట్ ఈస్ అరౌండ్ 1:30-2 బిట్వీన్ ఆ టైమింగ్‌లో వెళ్ళాము. సో, ఇక్కడ మేము మళ్ళీ ఫుడ్ కోసమే ఆగామనమాట. మధ్యాహ్నం లంచ్ కోసం. సో, ఇది ఎక్కడ అంటే ఎంజీ రోడ్ దగ్గర ఉండే మినర్వా గ్రాండ్. ఇది ప్యూర్ వెజ్ రెస్టారెంట్ అనమాట. ఫుడ్ చాలా బావుంటుంది. ఎప్పుడు విజయవాడ వచ్చి మేము భోంచేయాలన్నా సరే ఇక్కడికే వస్తుంటాం అనమాట. సో, కాపోతే కొంచెం ప్రైసెస్ అయితే హై ఉంటది. బయటన ఇలా ప్రయాణాలు పెట్టుకుంటాం. ఎస్పెషల్లీ గుళ్ళకి వెళ్తున్నామనంటే మా హస్బెండ్ ఫుడ్ దగ్గర చాలా రిస్ట్రిక్టెడ్‌గా ఉంటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్యూర్ వెజ్ అయితేనే అందులోకి వెళ్తారు. లేదు ఎంత దూరమైనా ట్రావెల్ చేస్తానంటారు కానీ ప్యూర్ వెజ్ ఉండాలి, యాంబియన్స్ బావుండాలి. ప్రైసెస్ కోసం అస్సలు ఆలోచించరనమాట. అండ్ ఫుడ్ అంటే ఎందుకంటే హైజీనిక్‌గా ఉంటే మనం ప్రయాణం చేసేటప్పుడు మనకు స్టమక్ అప్సెట్ అవ్వడం గానీ అలా ఏముండదు. కొన్ని సార్లు యెస్ ట్రూ అనే అనిపిస్తది నాకు కూడా. ఎందుకంటే మన స్టమక్ అప్సెట్ అయ్యి మాటికి ఇబ్బంది పడే కన్నా మంచి హైజీనిక్‌గా ఉన్న దగ్గర తీసుకోవడం మంచిది. అండ్ ఎస్పెషల్లీ మాకు ఏంటంటే వాష్‌రూమ్స్ నీట్‌గా ఉండాలి. ఇలాంటి రెస్టారెంట్స్ దగ్గర అయితే వాష్‌రూమ్స్ అవి చాలా నీట్‌గా ఉంటాయని చెప్పేసి మాక్సిమం ఇలాంటివే ప్రిఫర్ చేస్తూ ఉంటాం అనమాట. అందుకని మీకు నేను ఈ డీటెయిల్స్ అన్నీ షేర్ చేస్తున్నాను. సో, ఇదైతే విజయవాడలో ఎంజీ రోడ్ దగ్గర ఉందనమాట. బెంజ్ సర్కిల్ దాటిన తర్వాత ఉంటుంది. సో, ఎవరైనా గూగుల్‌లో సెర్చ్ చేస్తే మనం డైరెక్ట్‌గా లొకేషన్‌కైతే వచ్చేసేయొచ్చనమాట. నేను ఇక్కడ నాకు బాగా నచ్చేది ఏంటంటే మీల్స్ చాలా బావుంటాయనమాట. నీట్‌గా ఉంటాయి. అన్ని పప్పు, రసం, కూర, నెయ్యి అండ్ మోస్ట్ ప్రాబబ్లీ నాకు ఇక్కడ నచ్చేది ఏంటంటే ఈ రాగి లడ్డు ఇచ్చారు. విచ్ ఈస్ వెరీ టేస్టీ.
అంత మంచి స్వీట్ నేను ఎక్కడ తినలేదనమాట. ప్యూర్ ఘీతో చేశారనుకుంటా. నోటికి చాలా మంచిగా అనిపించింది. నేనైతే మీల్స్ ఆర్డర్ పెట్టుకున్నాను. నేను, మా పిల్లలు. ఇంకా మా అత్తయ్యను, మా ఆడపడుచు, మా ఆయన బిర్యానీస్ పెట్టుకున్నారనమాట. సో, వాళ్ళు ఇది తిన్న తర్వాత అయ్యో! మేము కూడా పెట్టుకుంటే బావున్ను, మీల్స్ ఆర్డర్ పెట్టుకుంటే బావున్నని ఫీల్ అయ్యారు. అంతా బావుంది. సో, డెఫినెట్‌గా నేను వన్స్ ఆర్ ట్వైస్ ట్రై చేసి కుదిరితే గనక నేను మన ఛానెల్‌లో తప్పకుండా పోస్ట్ చేయడానికైతే ట్రై చేస్తాను. ఇది నా మీల్ ప్లేట్ అండి. చూసారా? పాపడ్, చిన్న పూరి అండ్ వడ కర్రీ, తర్వాత ఫ్రై కర్రీ, ఇంకా బీన్స్, క్యాబేజ్ పొరియలు, ఇంకా ఒక ఫ్లేవర్డ్ రైస్, పప్పు, రసం అండ్ అన్‌లిమిటెడ్ రైస్. చాలా అంటే చాలా బాగున్నాయి. ఇంకా పచ్చడి కూడా పెట్టారనమాట. దోసకాయ పచ్చడి, మాగాయి చాలా బాగున్నాయి. నాకైతే ఫుడ్ పిచ్చి పిచ్చిగా నచ్చేసింది. తర్వాత అక్కడ చిన్న హాల్ట్ అనమాట. ఈవినింగ్ 4:00కి జస్ట్ టీ, కాఫీకి ఇచ్చేసి ఇక్కడ నేను చూపిస్తున్నాను చూసారా? PS4 అని చెప్పేసి ఇది మంగపట్నం దగ్గర రె రెస్టారెంట్ అనమాట. ఇక్కడ డిమాండ్ మామూలుగా లేదండి అసల. PS1, PS2, PS3, PS4 అంట. ఇవేవో సినిమా పేర్లులా ఉన్నాయి కదా! 'త్రిషాను', 'విక్రమ్' ఉంటారు. అలా ఉంది. కానీ ఇదేదో పెరంబూర్ శ్రీ శ్రీనివాస్ అంట రెస్టారెంట్. అయితే దీనికి హడావిడి ఇంత అంత లేదు. జనాలైతే మామూలుగా లేరు. ఇది చూసి బాబోయ్! ఎంతసేపు వెయిట్ చేయాలో, ఇంత ఫుడ్ బావుంటదని చెప్పేసి అన్నారు. వెళ్ళామనమాట. బట్ ఫుడ్ మామూలుగానే ఉంది. వైజాగ్‌లో ఉండే వాళ్ళకి వేరే రుచుల కోసం మనం చెప్పవసరం లేదనమాట. ఎక్కడికెళ్ళినా మనకి నచ్చవు. మన ఫుడ్డే మనకు నచ్చుతది కదా! సో, అందుకని చెప్పేసి అంత నిజంగానే చెప్తున్నానండి. నార్మల్‌గానే ఉందనమాట. ఒక 10, 15 మినిట్స్ వెయిటింగ్ తర్వాత ఇలా ఒక పింక్ స్లిప్ ఇచ్చారు. టేబుల్ నంబర్ అది రిజర్వ్ చేసుకుంటారనమాట. టేబుల్ నంబర్ 7 అని ఇచ్చారనమాట. ఈ హాల్స్ అంటే ఈ చివరి నుంచి ఆ చివరికి ఉన్నాయి. మనకి ఎక్కడైనా టేబుల్ ఖాళీ అయితే అక్కడ అడ్జస్ట్ చేస్తూ ఉంటారనమాట. బట్ ఆర్డర్ టైం గానీ, తేవడం గానీ చాలా లేట్ అనిపించింది. ఫుడ్ అయితే ఓకే. సోగా ఉంది. ఇక్కడ మనకి ఇదే కాకుండా లోపల చాలా రకాల స్నాక్స్, ఇంపోర్టెడ్ ఐటెమ్స్ అన్నీ ఉంటాయి. యాజ్ వెల్ మనకి పిజ్జా, బర్గర్ అవి కూడా దొరుకుతాయనమాట. సో, ఒకసారి వెళ్ళొచ్చు. నో ప్రాబ్లమ్. నెక్స్ట్ ఇక్కడ మేము వచ్చేసింది వచ్చేసి దుర్గా రెసిడెన్సీ. ఇది తిరుపతి. ఇందాక నేను చూపించిన రెస్టారెంట్ ఏంటంటే మంగపట్నంలో ఉంది. మన తిరుచానూరు అమ్మవారు టెంపుల్ ఉంటుంది కదా! అక్కడ దానికి నియర్ బై ఉందనమాట. అంటే తిరుపతికి ఇంకా 10 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. సో, ఇది క్వైట్ తిరుపతి. ఇంకా మెయిన్ స్టేషన్ దగ్గరికి వచ్చేసాం మనం. ఇక్కడ మన దుర్గా రెసిడెన్సీ అని చెప్పేసి రూమ్ తీసుకున్నా అండి. రూమ్ ఏంటంటే డీలక్స్ రూమ్. ఇది మా 7 మెంబర్స్‌కి అలా అకామిడేట్ చేసేసింది. ఒక్కరోజు ఛార్జెస్ వచ్చేసి మాకు 2200 అలా పడిందనమాట. సో, రూమ్ బానే ఉంది. వాష్‌రూమ్స్ కూడా బానే ఉన్నాయి కానీ అంత సెక్యూర్డ్‌గా అనిపించలేదు. కొంచెం బాత్రూమ్ దగ్గర విండోస్ అయితే అంత బాలేవనమాట. సో, నైట్ అక్కడ స్టే చేసిన తర్వాత నేను, మా ఆయన కలిసి ఇక్కడ ఇంకా లెటర్ పట్టుకొని వెళ్ళి సో, ఆ ప్రాసెస్ అంతా తెలుసుకోవడానికి స్టార్ట్ అయిపోయామనమాట. సో, ఇది చెక్ పోస్ట్ దగ్గర. ఇంకా వస్తుంది చూడండి ఒక బ్యూటిఫుల్ వ్యూ, కొండ వ్యూ. ఇది చూడగానే మనసుకి ఎంతో ఉల్లాసంగా అనిపిస్తూ ఉంటది. నాకెప్పుడు ఎన్ని సార్లు వచ్చినా ఈ వ్యూ దగ్గరికి వచ్చినప్పటికీ అలా ఒక అరగంట ప్రశాంతంగా ఉంటే ఎంత బావుంటదో అనిపిస్తుంది. నిజంగా చెక్ పోస్ట్‌ని కరెక్ట్ రైట్ ప్లేస్‌లో పెట్టారనమాట తిరుమల దగ్గర. సో, ఇక్కడ చెకింగ్ అంతా పూర్తయిపోయింది. పూర్తయిపోయిన తర్వాత అండ్ మోరోవర్ మేమేంటంటే కొంచెం సగం లగేజ్ అయితే క్యారీ చేసేస్తున్నామనమాట. ఎందుకంటే కింద తిరుపతిలో ఇంకా మా వాళ్ళందరూ ఉన్నారు కదా! వాళ్ళు స్నానాలవి చేసి ఫ్రెష్ అప్ అవుతారని కొన్ని ఉంచేసి కొన్నైతే తీసుకెళ్ళిపోయాం. ఇదిగో చూడండి అద్భుతమైన తిరుమల కొండ. ఒక్కసారి మీరు కూడా దర్శించుకోండి మన వీడియో ద్వారా. సో, ఇదంతా చెకింగ్ అయిపోయిన తర్వాత ఇంకా మేము ప్రయాణం స్టార్ట్ అయిపోయాము. కొండపైకి వెళ్ళాము. ఫస్ట్ టైం అనుకుంటానండి. క్యాబ్ డ్రైవర్ చాలా మంచాయననమాట. కుదుపులు లేకుండా తీసుకెళ్లారు. అస్సలు వామిటింగ్ అనేది అనిపించలేదనమాట. చాలా భయపడిపోతాను కొండెక్కాలంటే నేను. వామిటింగ్ సెన్సేషన్ అది వచ్చేస్తదని అస్సలు అవ్వలేదు. ఇక కొండపైకైతే చేరుకున్నామనమాట. ఫస్ట్ మన చేతిలో ఉన్న లెటర్ పెట్టుకొని మనకి ఇక్కడ రూమ్స్ కానీ ఏమి ఉండవండి. స్ట్రెయిట్‌గా జేఈఓ ఆఫీస్ అంటే అడిషనల్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, క్యాంప్ ఆఫీస్ అని ఉంటుంది. ఈ లొకేషన్‌కి అయితే వచ్చేయాలి. అక్కడ ఎవరికి అడిగినా జేఈఓ ఆఫీస్ దగ్గరికి తీసుకెళ్ళమంటే ఫ్రీ బస్‌లోనే తీసుకెళ్తారు. లేదా మనకి జీప్స్ ఉంటాయి కదా! దానిలో ఎక్కినా తీసుకొచ్చేస్తారు. సో, మాది ఓన్ వెహికల్ కాబట్టి డైరెక్ట్‌గా వచ్చేసాం. అక్కడికి వెళ్ళి ఆ లెటర్ అంటే లైన్‌లో ఉండాలి. అప్పటికే చాలా లైన్ ఉంది. లైన్‌లో ఉండి మనం ఆ లెటర్‌ని అయితే సబ్మిట్ చేసి ఫామ్ ఫిల్ చేయాలన్నమాట. అప్పుడు మనకు ఒక ఎన్రోల్‌మెంట్ నంబర్ ఇస్తారు. లోపలికైతే ఒక్కళ్ళనే రానిస్తారు. నేనైతే బయట వెయిట్ చేశాను. మా హస్బెండ్ ఎళ్లి ఆ ఫామ్ ఫిల్ చేసుకొని వచ్చేసారనమాట. దాని తర్వాత మనం ఇక్కడ ఎంబీసీ ఆఫీస్ అని ఉంటదనమాట. మనకి రూమ్స్ అయితే అలాట్ చేస్తారు ఇక్కడ. సో, మనకైతే ఆ లెటర్ ద్వారా మనకేమి రూమ్స్ కానీ ఏమి ఉండవండి. ఎప్పుడు దర్శనం ఇస్తారు, ఎప్పుడు మనకి టైమ్ స్లాట్ కానీ ఏమి ఉండవు. ఆ లెటర్ పట్టుకొని స్ట్రెయిట్‌గా వెళ్ళిపోవడమే అక్కడికి. సో, అక్కడ మనకి ఎన్రోల్‌మెంట్ నంబర్ ఒకటి ఇస్తారు. దాన్ని బట్టే మనకి దర్శనం అనేది అంటే రూమ్ ఎక్కడ ఇస్తారు, దర్శనం అనేది ఎన్నింటికి ఉంటుంది అనేది
మనకి చెప్తారనమాట. ఈ ఎంబీసీ ఆఫీస్‌లో నేను కొత్తగా నోటీస్ చేసిందైతే ఈ లడ్డు కౌంటర్ మిషన్. నాకు ఎప్పుడు చూడలేదు, నేను తిరుమల ఎన్ని సార్లు వచ్చాం గానీ ఎప్పుడు చూడలేదనమాట. సో, మనకి ఎన్ని లడ్డూస్ కావాలి అని చెప్పేసి ఇక్కడే మనం ఎంటర్ చేసి గూగుల్ పే ద్వారా గానీ, ఫోన్‌పే, పేటీఎం ద్వారా గానీ పేమెంట్ చేసేస్తే మనకొక టోకెన్ వస్తుంది. ఆ టోకెన్ తీసుకొని స్ట్రెయిట్‌గా దర్శనం అయిపోయిన తర్వాత అక్కడికి వెళ్ళి టోకెన్ ఇచ్చేస్తే మనం ఆల్రెడీ పేమెంట్ చేస్తుంటాం కాబట్టి లడ్డూస్ అనేవి ఇచ్చేస్తారనమాట. సో, దిస్ ఇస్ సంథింగ్ యూనిక్ దట్ ఐ అబ్జర్వ్డ్ హియర్. తర్వాత ఇక్కడ లైన్‌లో ఇంకా క్యూ కట్టాలండి. ఎక్కడైనా ఇంక ఇక్కడి నుంచి క్యూ అనమాట. అక్కడొక 1 అవర్ పట్టింది, ఇక్కడొక 1 అవర్ పట్టింది మాకైతే. ఎందుకంటే ఆ రోజు పౌర్ణమి స్పెషల్ అనుకుంటా. చాలామంది దర్శనానికి రెడీగా ఉన్నారు. యాక్చువల్‌గా ఈ లెటర్ ఏంటనంటే శ్రీవాణి దర్శనం అని ఉంటుంది. అంటే రూ. 10,000 దర్శనం ఉంటుంది కదా! పర్ హెడ్ 10,000 కడితే మనకేంటంటే దేవుని దర్శనం మనకి మూడో ద్వారం వరకు, ఇంచుమించుగా మూడో ద్వారం వరకు కూడా తీసుకెళ్ళిపోతారు లోపలికి. అంత బావుంటుంది. నిజంగా చెప్తున్నానండి. ఎంత శ్రమ పడినా ఆ దర్శనం కోసం తప్పు లేదనమాట. సో, మనకి ఇది ఎవరైనా మనకి మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ ఆఫ్ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ వాళ్ళ దగ్గర నుంచి ఎవరైనా మాకు వీళ్ళు తెలుసు అని చెప్పేసి ఒక లెటర్ ఇస్తే, ఆ లెటర్ పట్టుకొని మనం ఇక్కడికొస్తే ఏంటంటే దీన్నే వీఐపీ దర్శన్ అంటారనమాట. ఇక్కడ మనకు అక్కడ ఎన్రోల్‌మెంట్ చేసుకొని ఈ కౌంటర్ దగ్గరికొస్తే మనకి రూమ్ అనేది అలాట్ చేస్తారు. ఈ దర్శనంలో కూడా ఏంటంటే మనం ఇప్పుడు వెళ్ళేది శ్రీవాణిలోకి బిగినింగ్ బ్రేక్ దర్శనం అంటారనమాట. ఈ శ్రీవాణి దర్శనంలో మనల్ని కూడా పంపిస్తారు. అంటే డబ్బులు కట్టి వచ్చేవాళ్ళు 10,000 ఇచ్చొస్తారు. ఇలా రికమెండేషన్ మీద వచ్చేవాళ్ళు ఏంటంటే ఆ లెటర్ పట్టుకొని అదే దర్శనంలోకి పంపిస్తారు. మనకి ఈ వీఐపీ దర్శన్ లెటర్‌లో చాలా క్లియర్‌గా మెన్షన్ చేయాలన్నమాట వాళ్ళు. ఏ బిగినింగ్ బ్రేక్ దర్శనమా, సుపదమా అనేది మెన్షన్ చేస్తే దాన్ని బట్టే వీళ్ళు అక్కడ అలాట్‌మెంట్ అనేది చేస్తారు. మాకేంటంటే బిగినింగ్ బ్రేక్ దర్శనం అండ్ అకామిడేషన్ అని 2 రాశారు. సో, దాన్ని బట్టి మనకి ఇక్కడ ఇస్తారనమాట. మీరు లెటర్ రాయించుకున్నప్పుడు మీ దగ్గర లెటర్ వచ్చినప్పుడు ఇవన్నీ మెన్షన్ చేస్తారా లేదా అనేది క్లియర్‌గా చూసుకోవాలి. లేదంటే అక్కడికి వెళ్ళిన తర్వాత ఇవి లేవు, మేము ఇవ్వమని ఖచ్చితంగా చెప్పేస్తారనమాట. వీఐపీ దర్శన్‌కి వచ్చే వాళ్ళకి 2 టైప్స్ ఆఫ్ దర్శన్స్ ఉంటాయండి. ఏంటంటే సుపదం ఒకటి, ఇంకొకటి బిగినింగ్ బ్రేక్ దర్శనం అనమాట. అంటే మనకి 10,000 రూపీస్ లైన్‌లో పంపిస్తారు. ఇంకొకటి 300 రూపీస్ లైన్‌లో పంపిస్తారు. సో, ఈ 300 రూపీస్ లైన్‌దొచ్చేసి సుపదం అంటారు. దాన్ని ఏంటంటే మనం ఏ రోజు ఆ రోజే తీసుకోవచ్చు అనమాట. మనకి రిపోర్టింగ్ టైం అనేది మార్నింగ్, అంటే ఈరోజు మధ్యాహ్నం దర్శనం అంటే ఈరోజు మార్నింగ్‌కి రిపోర్టింగ్ టైం. బిగినింగ్ బ్రేక్ దర్శనం అనేది అలా కాదనమాట. సపోజ్ మనం థర్స్‌డే దర్శనం ఉంటే మనం ముందు రోజు అంటే వెడ్నెస్‌డే మేము రిపోర్ట్ చేసాము. అంటే 1 డే బిఫోర్ రిపోర్ట్ చేయాలన్నమాట అక్కడ. అది మనం రూల్ గుర్తుపెట్టుకోవాలి. సో, మనం టికెట్స్ ఏమైనా బుక్ చేసుకునేటప్పుడు ఏంటంటే ఆ విధంగానే బుక్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ మేము కింద తిరుపతి దిగి మా వాళ్ళందరినీ తీసుకొని ఈలోపు ఫ్రెష్ అప్ అయిపోయారు. సో, అక్కడే మేము కూడా ఫ్రెష్ అప్ అయిపోయి లంచ్ చేసేసి ఇంకా పై తిరుపతికి అయితే స్టార్ట్ అయిపోయాం అనమాట. సో, ఇంకా మాకు రూమ్ అది అలాట్ చేసేసారు కాబట్టి మా లగేజ్ అంతా అక్కడ పెట్టేసుకొని డైరెక్ట్‌గా మేమైతే రూమ్‌కి వచ్చేసామండి. సో, లాస్ట్ నా వీడియోలో చెప్పినట్టే ఈసారి కూడా పాంచజన్యం గెస్ట్ హౌస్ వచ్చిందనమాట. బట్ రూమ్ అలాట్‌మెంట్ దగ్గర మాకు చిన్న గడిబిడయింది. ఏంటనంటే మేము ఇంతమంది ఉన్నాం కదా! సో, గెస్ట్ హౌస్ అనేది నెంబర్ ఆఫ్ పర్సన్స్ బట్టి ఇస్తారనుకున్నాం కానీ ఒక 1000 రూపీస్ రూమ్ ఒక్కటే ఇచ్చారు. దీంట్లోనే మేమందరం అడ్జస్ట్ అవ్వాల్సొచ్చింది. ఆ రోజు నైట్ చాలా హెక్టిక్‌గా అనిపించిందనమాట. ఇంకా మేము కింద పడుకోవడం తప్ప ఆప్షన్ కనిపించలేదు. నేను మా హస్బెండ్ కింద పడుకున్నాం. మిగతా వాళ్ళు పెద్దవాళ్ళు, చిన్నపిల్లలు కదా! సో, వాళ్ళు అడ్జస్ట్ అవ్వలేరు కాబట్టి మేము కింద పడుకున్నాం. ఆ రోజైతే చాలా హెక్టిక్‌గా అనిపించింది. ఈవినింగ్‌కి మనకి మెసేజ్ వచ్చిందనమాట. టైమ్ స్లాట్ అనేది. మాకు ఇచ్చిన టైమ్ స్లాట్ వచ్చేసి 9:30 తర్వాత అండి. సో, దర్శనం అనేది ఆ టైం తర్వాత ఉంది. మాకు బై ద టైమ్ వి ఫినిష్ దర్శనం ఇట్ ఈస్ 1:00 అనమాట. కొంచెం రష్ ఉంది ఆ రోజుకైతే. కానీ స్వామి దర్శనం అయితే చాలా జరిగిందనమాట. అద్భుతం నిజంగా. దర్శనం అవ్వగానే పడ్డ శ్రమంతా మర్చిపోయామనమాట. తిరుపతి వస్తే కంపల్సరీగా అన్నదానం భోజనం అయితే తినడం కంపల్సరీ కదా! ఈసారి స్పెషల్‌గా వడ కూడా పెట్టారు. సో, దిస్ ఈజ్ అబౌట్ అవర్ వ్లాగ్. ఇంకా ఫర్దర్‌గా నేను ఈ వీడియోస్ అయితే పోస్ట్ చేయలేను. జస్ట్ బికాజ్ నేను గుండు చేయించుకున్నానండి. మొక్కు కోసం వచ్చా అనమాట. సో, ఇప్పుడు తిరుపతి రావడానికి 2 కారణాలున్నాయి. ఒకటి దేవుడిని దగ్గర నుంచి చూడాలన్న మా అత్తగారి కోరిక. ఇంకా నా మొక్కు. ఇది మా అమ్మ కోసం అనమాట. సో, ఎందుకు ఏంటి అనేది నెక్స్ట్ వ్లాగ్‌లో చెప్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్.